విలాస్పూర్ అనే గ్రామంలో శరత్ అనే బొమ్మలు అమ్మే వ్యక్తి ఉండేవాడు. అదే గ్రామంలో వెంకయ్య అనే మరో బొమ్మలమ్మేవాడు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరిలో శరత్ బొమ్మలు బాగా అమ్ముడుపోయేవి. శరత్ దగ్గరికి అనేక మంది పిల్లలు, తల్లిదండ్రులు వచ్చి బొమ్మలు కొనేవారు. వెంకయ్య దగ్గరికి ఎవ్వరూ బొమ్మలు కొనటానికి వెళ్లేవారు కాదు. బొమ్మలండి బొమ్మలు, తక్కువ ధరకు బొమ్మలు, ఒక్కసారి కొంటే సంవత్సరాల తరబడి ఆడుకోవచ్చు. బొమ్మలండి బొమ్మలు అని వెంకయ్య ఎంత అరిచినా ఒక్క వ్యక్తి కూడా వెంకయ్య దగ్గర బొమ్మలు కొనటానికి ముందుకు రారు. శరత్ దగ్గర పిల్లలు, తల్లిదండ్రులు గుంపులుగా ఉండటం చూసి అక్కడికే వెళ్లి అమ్మాలనుకుంటాడు వెంకయ్య. శరత్ అమ్ముతున్న చోటికి వెళతాడు వెంకయ్య. శరత్తో వెంకయ్య, నీ దగ్గర కస్టమర్లు బాగా వస్తున్నారు, నా దగ్గరే రావటం లేదు. ఈ ప్లేస్ ఏదో బాగుంది, ఇక్కడికే వచ్చా అని అంటాడు. శరత్ వెంకయ్యతో, అలా కాదు వెంకయ్య, చోటు బట్టి కాదు, కస్టమర్లు డబ్బిచ్చి మంచి వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు, మనం అదే చెయ్యాలి. నేను తక్కువ లాభం తీసుకుని మంచి వస్తువులు అమ్ముతున్నాను, అందుకే కస్టమర్లు నా దగ్గరే ఎక్కువ బొమ్మలు కొంటున్నారు. నువ్వు కూడా అదే పని చెయ్యి. లాభం ఎక్కువ చూసుకుని నాణ్యమైన బొమ్మలు అమ్మకపోతే మనమే నష్టపోతాం అని శరత్ వెంకయ్యకు చెబుతాడు. నాకీ జ్ఞానబోధ చేస్తావా, నీ పని చెబుతానుండు అని లోపల అనుకుంటాడు వెంకయ్య. సరే వెంకయ్య, నీ బొమ్మల వ్యాపారం సరిగ్గా అవటం లేదు కాబట్టి రేపటి నుంచి నువ్వు నా ప్లేస్ లో బొమ్మలమ్ముకో, నేను నీ ప్లేస్ లో బొమ్మలమ్ముకుంటాను, సరేనా వెంకయ్య అని శరత్ అంటాడు. సరే శరత్, నువ్వన్నట్టే చేస్తా, కానీ తర్వాత నువ్వు నా కస్టమర్లను నువ్వే లాక్కున్నావు అని మాత్రం అనొద్దు అంటాడు వెంకయ్య. దానికి శరత్ ఒప్పుకుంటాడు. ఇక తర్వాత నుంచి మొదటి రోజు ఇద్దరు ఒకరి ప్లేస్ లో ఇంకొకరు బొమ్మలమ్ముకుంటారు. అయితే ఒక బాలుడు వెంకయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బొమ్మలమ్మే శరత్ ఎక్కడా అని అడుగుతాడు. శరత్ అమ్ముతున్న ప్లేస్ ని చూపిస్తాడు. వెంకయ్య లోపల మరింత కుళ్ళుకుంటాడు. ఇక లాభం లేదని తర్వాత రోజు ఉదయాన్నే శరత్ రూమ్ దగ్గరికి వెళతాడు. శరత్ రూమ్ కిటికీలో నుంచి రహస్యంగా చూస్తాడు వెంకయ్య. శరత్ బొమ్మల బుట్టను రూంలోనే పెట్టి బాత్రూంకి వెళతాడు. అప్పుడే వెంకయ్య లోపలికి వచ్చి శరత్ బుట్టలో ఉన్న బొమ్మలను కావాలనే డ్యామేజ్ చేస్తాడు. బొమ్మల కాళ్ళు, చేతులు విరిచేస్తాడు. మళ్లీ శరత్ వచ్చేలోపే శరత్ ఇంటి నుంచి పారిపోతూ ఉండగా వెంకయ్యను ఓ బాబు దూరం నుంచి గమనిస్తాడు. విరిగిన బొమ్మలనే శరత్ అమ్మటంతో కస్టమర్లు తగ్గిపోతారు. వెంకయ్య దగ్గర రద్దీ బాగా పెరుగుతుంది. శరత్ దగ్గర పిల్లలు బొమ్మలు కొనటం ఆపేస్తారు. నువ్వు అన్నీ విరిగిన బొమ్మలే అమ్ముతున్నావు, నీ దగ్గర ఏమీ కొనము అని పిల్లలు, తల్లిదండ్రులు శరత్ ని అంటారు. ఇక వెంకయ్య బొమ్మలు ఎక్కువగా అమ్మి పండుగ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు కూడా వెంకయ్య ముందు రోజు చేసినట్లుగానే కుట్ర చేస్తాడు. శరత్ ఇంటికి వెళ్లి శరత్ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లినప్పుడు వెంకయ్య మళ్లీ లోపలికి వెళ్లి బొమ్మలను విరగ్గొడతాడు. ఒక గుర్రం తోకను ఊడగొడతాడు. మళ్లీ శరత్ వచ్చేలోపు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. శరత్ ఆ బొమ్మలను అమ్మటానికి మార్కెట్లోకి వెళతాడు. ఆ రోజు కూడా వెంకయ్య దగ్గరే ఎక్కువ రద్దీ ఉంటుంది. శరత్ దగ్గర బొమ్మలు కొనటానికి ఒక బాలుడు వస్తాడు. అంకుల్, నాకు ఆ గుర్రం బొమ్మ కావాలి, కానీ నాకు విరగని మంచి గుర్రమే కావాలి అని అంటాడు ఆ బాలుడు. సరే బాబు, నిన్న బొమ్మలు విరిగాయి, కానీ ఈరోజు అలా కాదు అని అనుకుంటూ గుర్రపు బొమ్మని పుట్టలో నుంచి తీస్తూ ఉంటాడు. అప్పుడే గుర్రం తోక విరిగినట్టు కనిపిస్తుంది. అరెరే, ఇదేంటి, నేను మంచి బొమ్మలనే కొన్నాను కదా, కానీ మధ్యలో ఇలా విరిగిపోయింది అని అనుకుంటాడు. అక్కడున్న బాలుడు కూడా, నిన్న ఏనుగు బొమ్మ విరిగింది, ఈరోజు గుర్రం బొమ్మ, రోజూ ఇలా విరిగిన బొమ్మలే అమ్ముతావా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శరత్ కు వెంకయ్య పైన అనుమానం వస్తుంది. ఇదంతా వెంకయ్య పనే అనే నిర్ణయానికి వస్తాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడెవ్వరూ నమ్మరు, సాక్ష్యాలడుగుతారు. సమయం వచ్చినప్పుడే అందరికీ తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం అని అనుకుంటాడు శరత్. ఇక వెంకయ్య బొమ్మల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉంటుంది. వెంకయ్య తన దగ్గర బొమ్మలు కొనే కస్టమర్లను, పిల్లలను
బాగా మోసం చేసేవాడు. మట్టి బొమ్మలకు రంగులు బాగా వేసి అమ్మేవాడు. బొమ్మలను కొనే తల్లిదండ్రులు వాటిని ఎక్కువ ధరకు కొని తరువాత మోసపోయేవారు. ఈ ట్రిక్తో వెంకయ్య డబ్బులు బాగా సంపాదించేవాడు. ఇంట్లో భార్య రూపకు మట్టి బొమ్మలకు బాగా రంగులు వేయమని చెప్పేవాడు. నీకు బంగారు హారాన్ని కూడా కొనిపెడతా అంటాడు. వెంకయ్య భార్య వెంకయ్యతో, ఇలానే చేస్తే ఏదో ఒక రోజు నువ్వు పట్టుబడతావు, బండారం మొత్తం బయటపడుతుంది అని అంటుంది రూప. శరత్ తన బొమ్మలను అమ్మటానికి బాగా కష్టపడుతూ ఉంటాడు. పాపం ఎండలో వీధి వీధి తిరిగి అమ్ముతాడు. కానీ మునుపటిలా వ్యాపారం అంత బాగా ఉండదు. పిల్లలందరూ వెంకయ్య దగ్గరే ఎక్కువ బొమ్మలు కొనేవారు. వెంకయ్య రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులను లెక్క పెడుతూ ఉంటాడు. ఆ డబ్బులను చూసి భార్య రూపకు మరింత ఆశ పెరుగుతుంది. నాకెప్పుడు బంగారు గొలుసు చేయిస్తావు అని వెంకయ్యను అడుగుతుంది. అరే ఆగు నా ముద్దుల రూపా, బొమ్మలు తక్కువ పడ్డాయి, ఈరోజు వ్యాపారం కొంత తక్కువైంది, త్వరలోనే నీకు బంగారు గొలుసు చేయిస్తా, గొలుసు చేయించమని ఆర్డర్ కూడా ఇచ్చా, నువ్వు సంతోషంగా ఉండు అని వెంకయ్య భార్యకు నచ్చచెబుతాడు. తర్వాత రోజు వెంకయ్య దగ్గర బొమ్మలు కొనటానికి పిల్లలు వస్తారు. ఒక పిల్లాడు బొమ్మ పట్టుకుని, అంకుల్ ఈ బొమ్మ కలర్ ఏంటి, మొత్తం షేడ్ అయి ఉంది, నీ దగ్గర బొమ్మలన్నీ అలాగే ఉన్నాయి అని అంటాడు. పిల్లాడితో వెంకయ్య, కాదు బాబు, బొమ్మలకు కొంచెం రంగు ఎక్కువ అవటం వల్ల అలా అవుతూ ఉంటుంది అంటాడు. లేదంకుల్ చూడండి, రంగు నా చేతికి కూడా అంటింది అంటాడు ఆ పిల్లాడు. ఈ సంఘటనను ఓ వ్యక్తి దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. రంగు ఎక్కువ వేస్తే బొమ్మలిలా కావు అంటాడు. ఏదో తేడా ఉందని అనుకుంటాడు. ఈ వ్యక్తికే దారిలో శరత్ ఎదురు పడతాడు. శరత్తో మాట్లాడుతూ, ఏమైంది శరత్, వ్యాపారం ఎలా సాగుతుంది, నువ్వు గతంలో అమ్మే చోట ఎందుకు బొమ్మలు అమ్మటం లేదు అని అడుగుతాడు. దానికి శరత్ బదులిస్తూ, అవును, నేను గతంలో అమ్మేవాడిని, కానీ ఏమైందో తెలీదు, నా బొమ్మలు విరిగిపోయేవి, ఎలా విరిగిపోయేవో అర్థమయ్యేది కాదు, పిల్లలు కూడా నా బొమ్మలను కొనటానికి ఇష్టపడేవారు కాదు, అలా నా వ్యాపారం దెబ్బతిన్నది అని చెబుతాడు. శరత్, అసలు విషయం వేరే ఉంది, నీ బొమ్మలు సేల్ కాకపోవటానికి వేరే కారణం ఉంది, కానీ నీకు ఆ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఆ విషయం నీకు చెప్పటానికి నా దగ్గర ఆధారాలు కూడా లేవు అని ఆ వ్యక్తి శరత్తో అంటాడు. మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది శరత్, నువ్వు నిశ్చింతగా ఉండు, కొన్ని రోజులకు అన్నీ సర్దుకుంటాయి అని ఆ వ్యక్తి శరత్తో అంటాడు. మరుసటి రోజు వెంకయ్య ఎప్పటిలాగే బొమ్మలకు రంగు వేసే పని పెట్టుకుంటాడు. భార్యతో, రూపా, ఈసారి గిరాకీ చాలా ఉంది, ఎక్కువ బొమ్మలకు రంగు వేయాలి, కాబట్టి నువ్వు రంగులో నీళ్లు కలుపు, సరేనా అని భార్య రూపతో అంటాడు వెంకయ్య. ఇదంతా వెంకయ్య కిటికీలో నుంచి శరత్ ను కలిసిన ఆ పెద్దాయన చూస్తాడు. వెంకయ్య ఇంత కుట్ర చేస్తాడా అని మనసులో అనుకుంటాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటాడు. వెంటనే అరిచి చుట్టుపక్కలున్న వారందరినీ పిలుస్తాడు. అందరూ రండి, త్వరగా రండి, చూడండి చూడండి, బొమ్మలమ్మే వెంకయ్య ఏం చేస్తున్నాడు, బొమ్మలకు రంగు వేసి మనల్ని మోసం చేస్తున్నాడు, చూడండి అంటాడు. వెంకయ్య, అతని భార్య రూప ఇద్దరు కంగు తింటారు. ఇద్దరిని గ్రామ ప్రజలు పంచాయతీలో పెద్దల ముందు నిలుచోబెడతారు. వెంకయ్య, రూప ఇద్దరు తల వంచుకుని పంచాయతీలో నిలబడతారు. వారితో పాటు వెంకయ్య దగ్గర బొమ్మలు కొన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా ఉంటారు. వెంకయ్య కుట్రను మొదటగా చూసిన పెద్దాయన పంచాయతీలో మాట్లాడుతూ, శరత్ వ్యాపారాన్ని దొంగదారిలో దెబ్బ కొట్టడానికి వెంకయ్య ఈ పని చేశాడు, బొమ్మలకు రంగు పూసి పిల్లలను కూడా మోసం చేశాడు అని అంటాడు. అవును అవును, వెంకయ్య ఒకరోజు శరత్ ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటే నేను చూసా, వీడో పెద్ద మోసగాడు అని పంచాయతీలోని మరో వ్యక్తి అంటాడు. ఇదంతా విన్న పంచాయతీ పెద్దలు వెంకయ్యతో, చిచి వెంకయ్య, ఏంటయ్యా ఈ పని, పిల్లలాడే బొమ్మల్లో కల్తీ చేస్తావా, నువ్వు చేసిన పనికి నీ గుండు గీయించి ముఖానికి నల్ల రంగు పూసి గాడిద పైన ఊరేగిస్తా, నీ మెళ్ళో నేను అపరాధిని, సిగ్గులేనివాడిని అని బోర్డు రాయిస్తాం అని అంటారు. పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ప్రకారమే వెంకయ్యకు గుండు గీయించి ముఖానికి నల్ల రంగు పూసి
మెళ్ళో తప్పు చేశానని రాసిన బోర్డు వేసి గాడిద పైన ఊరేగిస్తారు. ఇక శరత్ దగ్గరికి గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చి, శరత్, ఇక మేమందరము బొమ్మలు నీ దగ్గరే కొంటాం, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించు అంటారు. గ్రామస్తులు పిల్లలు అందరూ ఒకేసారి అలా అనటంతో శరత్ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.